హాయ్ అండి. సంక్రాంతి పిండి వంటలు మీరేం చేశారు? నేనైతే చాలా తక్కువ చేశాను. ఎందుకంటే నాకు మా అమ్మ చాలా స్ట్రిక్ట్గా చెప్పింది, పిండి వంటలు ఏం చేయొద్దు, పిల్లలతో నీకు అస్సలు అవ్వదు, వాళ్ళని ఇబ్బంది పెడుతూ నువ్వేమి ఇబ్బంది పడద్దు, నేను పిండి వంటలు నేను పంపిస్తాను అని చెప్పింది. మా తమ్ముడు కూడా అలాగే చెప్పాడు. ఇంకా వాళ్ళు చెప్పారు కదా అని నేను బతికించేశారు. ఇవి కొంచెం గవ్వలు, అలాగే కొన్ని కొమ్ములు సేమ్ అదే పిండితో కాబట్టి చేశారనమాట. ఇవి కూడా మా బాబు స్కూల్లో సంక్రాంతి స్నాక్స్ కావాలంటే ఇవి చేశానమాట. ఇదే పిండిలో పానకం కొంచెం ఎక్కువ అయిపోతే ఆ పాకంలో నా దగ్గర ఏపిన పల్లీలు అలాగే పుట్నాల పప్పు ఉంటే అది వేసేసి చిన్న చెక్కలా చేశానమాట. మా పిల్లలకి ఈ స్నాక్స్ నచ్చవండి, నూడిల్స్ అలాంటి హెల్దీ స్నాక్స్ అస్సలు నచ్చవు. బలంతానే నేనే పెడతానమాట. ఇంక ఈ పాకంతో ఈ చెక్క పోసేసాను, నీట్గా వచ్చేసింది అనమాట. ఇదిగో చూసారా, ఇక నూడిల్ ప్యాకెట్ తెచ్చి నూడిల్స్ చేయమంటుంది, ఇవి తినండి అమ్మ అంటే. ఇంకా అలాగే మా వారికి ఇష్టమని కొంచెం పప్పు చెక్కలు చేశాను. ఇంకా అమ్మ వాళ్ళైతే పిండి వంటలు పంపిస్తానన్నారు, ఆ వీడియో కూడా పెడతాను.